హాయ్, చూస్తున్నారు కదా మా తోటలోని కాకరకాయలు అనమాట. ఇవాళ కాకరకాయలు హార్వెస్ట్ చేసాము. చాలా వచ్చాయన్నమాట. దగ్గరగా కేజీ వరకు వచ్చాయి. ఒక్కొక్క కాకరకాయ సైజు కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఏంటంటే నేను ఎప్పుడో విత్తనం అంటే ఇల్లు కడతాము అని తెలిసినప్పుడే నేను విత్తనాలు అవి వేసేసాను అనమాట. సో అలా వేయడం వలన ఇప్పుడు ఇంతంత కాయలు అయితే వచ్చాయి. దగ్గరగా 1 kg వచ్చాయన్నమాట. పాదు చాలా చిన్నగా ఉంది కదా, వస్తాయో రావా అనుకున్నాము, తక్కువ వస్తాయేమో అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఇంటి ఇల్లు కట్టినప్పుడు అప్పుడు కూడా వెనక్కి వేసేసాను. సో అది తీగలా పాకుతుంది కదా అని కంచె కడతాం కదా, సో మా ఇంటి బోర్డర్లో ఉన్న కంచెకి వేసాను అనమాట. ఈ విధంగా చాలానే వచ్చాయి. పైకి ఎక్కువే కనిపించాయి, ఇంకా వెనక్కి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే మినిమం 1 kg దాకా వచ్చింది. ఇంకా అంటే చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి, కొయ్యలేదు, పెద్దవే కోసామన్నమాట. అది కోసి శనగపిండి పెట్టి వండేస్తావా? నీ ఇష్టం లేదు, శనగపిండి పెట్టి వండిస్తున్నా ఉండి. వేపుడు కన్నా శనగపిండి పెట్టి బాగా వండుతావు కదా, అమ్మకి వాళ్ళకి తెలియదు కదా. సరే, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. సైజు లావుగా ఉన్నా కూడా అదేంటంటే లేతగానే ఉన్నాయన్నమాట, ముదిరిపోవడం అది లేదు. ఇవాళ కాకరకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కాకరకాయతో శనగపిండి పెట్టి వండుతారనమాట. సో ఇవాళ ఎక్కువ వచ్చాయి కదా కాకరకాయలు, అందరం ఉన్నాం, అత్తయ్య గారు, మావయ్య గారు, మేము అందరం ఉన్నాం. సరే అని చెప్పేసి ఇవాళ కాకరకాయ శనగపిండి పెట్టి కూర వండుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చెట్టు కాయలు అలా తెంపుకుని మన చెట్టు కాయలు మనం అలా తెంపుకుని అప్పటికప్పుడు అలా కూర వండుకుంటే ఆ ఫీలే వేరు కదా. ఇదివరకు మా అమ్మమ్మ తల్లి వాళ్ళు అలాగే వండుకునేవారట. మా అమ్మగారు చెప్పేవారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగా ఎప్పుడు కావాలంటే ఏ కూర కావాలంటే ఆ కూర అలాగా చెట్టు నుండి అప్పటికప్పుడు కోసుకుని వచ్చి చేసుకునేవారట. నాకు అలాగే ఉండాలి అనిపించేది. లక్కీగా దేవుడి దయ వల్ల మాకు వెనక ఈ పొలంలో కూరలు అది వేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అన్ని వచ్చాయన్నమాట. అత్తయ్య గారు చెప్పారు మినిమం కేజీ ఉంటాయని అన్నారు. చాలా పెద్దవి వచ్చాయి, ఎక్కువే వచ్చాయి. అండ్ అలాగే ఇవాళ కరివేపాకు కూడా కోసామన్నమాట. చాలా అంటే ఇల్లు కడతామని ప్లాన్ చేసుకున్నప్పుడే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకుని ముందుగానే వేసేసుకున్నాను. కరివేపాకు అదిను ఇల్లు హైట్ చేసి కట్టడం వలన అది డౌన్కి వెళ్ళిపోయింది అనమాట. చాలా లేతగా ఉంది. అలాగే ముదరది కొంచెం, లేతది కొంచెం కోసుకున్నాం అనమాట. ఈరోజు ఇలా మా చెట్టు నుంచి వచ్చిన కాకరకాయలతో కర్రీ, అలాగే పప్పు చేస్తున్నప్పుడు అందులో మా చెట్టు దోసకాయ పప్పులో అది వేసామన్నమాట, కరివేపాకును. చాలా హ్యాపీ అనిపించింది.